శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో ఫిబ్రవరి 1వ తారీఖు అంటే ఫిబ్రవరి 1, 2024 నుంచి 28 ఫిబ్రవరి 2024 వరకు గల గోచార గ్రహ సంచారం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఉద్యోగ వ్యాపార కుటుంబ విషయాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ ఏ గ్రహాలు అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాయి, ప్రతికూలతలు తగ్గించుకోవడానికి ఏ పరిహారాలు పాటించాలి, ఇలా ద్వాదశ రాశుల విషయాల గురించి మనం ఈ వీడియోలో చర్చిద్దాం. ఫలితాలకు వెళ్లే ముందు అసలు గ్రహాలు ఏ రాశుల్లో సంచరిస్తున్నాయో, ఏ గ్రహాలు ఏ రాశుల్లో సంచరిస్తున్నాయో తెలుసుకుందాం. మేషరాశిలో గురు సంచారం జరుగుతోంది. కన్యలో కేతువు. ధనస్సులో కుజుడు ఫిబ్రవరి 4వ తారీఖు వరకు, తదుపరి ఉచ్చస్థితైన మకర రాశిలో సంచారం చేస్తాడు. శుక్రుడు ధనస్సులో 11వ తారీఖు వరకు, తదుపరి మకర రాశిలో సంచారం. మకరంలో రవి ఫిబ్రవరి 13 వరకు, తదుపరి కుంభరాశిలో సంచారం. బుధుడు 18 వరకు మకరంలో, 19 నుండి కుంభరాశిలో సంచారం సాగిస్తాడు. కుంభంలో శని భగవానుడు, మీనంలో రాహువు. చంద్రుడు చిత్తా నక్షత్రం కన్యారాశి నుండి సంచారం ప్రారంభించి 12 రాశులు పూర్తి చేసుకొని హస్తా నక్షత్రంతో సంచారాన్ని ముగిస్తున్నాడు. ఇటువంటి గోచార గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ ఫిబ్రవరి మాసంలో ఎలా ఉండబోతోంది అనే విషయాల్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాం. చక్కగా అన్నీ విని ఆ పరిహారాలను చక్కగా పాటించండి అందరూ కూడా. మేషరాశి. అశ్విని 4 పాదాల్లో పుట్టిన వారికి, భరణి 4 పాదాల్లో పుట్టిన వారికి, కృత్తిక 1వ పాదంలో పుట్టిన వారికి, అంటే మేషరాశిలో పుట్టిన వారికి ఈ ఫిబ్రవరి నెల ఎలా ఉండబోతోంది చూసినప్పుడు మనకి ముఖ్యంగా రాశ్యాధిపతి అయిన కుజుడు భాగ్య దశమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఉచ్చస్థితిలో కూడా ఈ మాసంలో సంచారం జరుగుతోంది. దశమంలో 4 గ్రహాలు, లాభంలో శని. ఈ రకమైన గోచారం మేషరాశి వారికి చాలా విషయాల్లో అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల్లో చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అధికారుల యొక్క ఆదరణ కూడా చక్కగా లభిస్తుందని చెప్పవచ్చు. ద్వితీయాధిపతి శుక్రుడు భాగ్య దశమ స్థానంలో సంచారం చేయటం వలన కుటుంబ జీవితంలో మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఆర్థిక విషయాలకు చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ మేషరాశి వారికి ఈ మాసంలో ప్రభుత్వం సంబంధించిన అన్ని రకాల విషయాలు కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే ఈ మాసంలో మీకు ఎలా ఉంటుందంటే ప్రభుత్వ పనులు ఏమైనా పూర్తి కావాలన్నా, చాలా కాలం పెండింగ్ ఉన్న పనులు ఏమైనా ఉన్నా అవన్నీ కూడా మీరు చక్కగా ఈ మాసంలో ట్రై చేస్తే ఆ పనులు పూర్తవుతాయి. అలాగే ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ధనస్థానం కూడా బాగుంది. కానీ వ్యయస్థానంలో రాహు సంచారం వల్ల కొంచెం ఆడంబరాల కోసం ఎక్కువగా ఖర్చు పెడతారని చెప్పవచ్చు. ఈ మాసం అంతా మీరు విలాసాలకు కానీ ప్రయాణాల కోసం కానీ వీటికి ఖర్చు చేసే అవకాశం ఎక్కువ కనిపిస్తోంది. అలాగే ఈ మాసంలో మీ పిల్లల చదువుకు సంబంధించిన విషయాల కోసం ఖర్చు పెట్టడం కానీ, వాళ్ళ చదువు విషయాలు కానీ, పిల్లలకు ఒక వివాహాది శుభకార్యాలకు చాలా అనుకూలిస్తాయి. అంటే ఎవరైనా ఇంట్లో పిల్లలకు వివాహం చేయదలుచుకుని ఉంటే కనుక ట్రై చేస్తే ఈ మాసంలో మీకు చక్కగా వివాహ శుభకార్యాలకు మంచిగా ఖర్చులు కలిసి వస్తాయి. ఒకటి వివాహం కలిసి వస్తాయి, అనుకూలంగా ఉంది. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చాలా కాలం నుంచి నిరుద్యోగులుగా ఉండి మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా మాకు జరగటం లేదు అనేవారు ఈ సమయంలో కనుక ప్రయత్నిస్తే కనుక చక్కగా మీకు ఫలించే అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తున్నాయి. కుటుంబ పరంగా చూసినప్పుడు కూడా మీరు చక్కగా మీరు విందులు వినోదాల్లో పాల్గొనడం, సంతోషమైన కార్యక్రమాల్లో ఉండటం, శుభకార్యాలు జరగడం, కుటుంబంలో ఆడంబరమైన జీవితం గడపడం అవన్నీ కూడా ఈ మాసంలో కనిపిస్తున్నాయి. విద్యార్థులకు చూస్తే కనుక నెల ప్రారంభంలో కొన్ని సవాళ్ళు ఎదురవుతున్నప్పటికీ కూడా కొంచెం శ్రమ పడితే కనుక శ్రమకు తగ్గ ఫలితం చక్కగా కనిపిస్తుంది ఈ మాసం అంతా. ఆరోగ్యపరంగా చూసినప్పుడు కొంచెం హెచ్చుతగ్గులుండే అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ కూడా ప్రారంభంలో ఫిబ్రవరి 2వ వారం నుండి మటుకు చాలా బాగుంటుంది. ఆరోగ్యపరంగా కూడా చక్కగా మీకు రికవర్ అవ్వడానికి వీటన్నిటి కూడా చాలా బాగుందని చెప్పవచ్చు. ఒక్కోసారి మీరు ఈ మాసంలో ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా చక్కగా ఉన్నాయి. కానీ ప్రయాణాల్లో మటుకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే
మనకి కొంచెం ఒక్కొక్కసారి ఇబ్బందులు అవడం కానీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు కానీ ఇలాంటివి కనిపిస్తున్నాయి. ప్రయాణాల మటుకు చాలా జాగ్రత్త అవసరం. మొత్తం మీద చూసినప్పుడు ఫిబ్రవరి మాసంలో మేషరాశి వారికి చాలా మటుకు అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్రాధిపతి కుజుడు ఉచ్చస్థితిలో కూడా సంచారం చేస్తున్నాడు, దశమ స్థానంలో, అది కూడా. అలాగే లాభస్థానంలో శని సంచారం, కర్మకారకుడు. కానీ ఉద్యోగపరంగా చూస్తే అసలు చాలా బాగుందని చెప్పవచ్చు. అందరితో స్నేహంగా ఉంటూ చాలా మటుకు ఈ మాసంలో మీరు అన్ని పనులు చక్కగా సహాయ సహకారాలతో పనులన్నీ పూర్తి చేస్తారని కూడా చెప్పవచ్చు అనమాట. ఈ మాసంలో మీరు విలాసాలు ఖర్చు పెట్టడం ఒకటి, అలాగే కొంచెం ఆడంబరాలు తగ్గించుకుంటే మనకి కొంచెం ఏంటంటే ఆర్థికంగా కొంచెం ఇబ్బంది ఉండదు అనమాట. లేకపోతే ధనం వచ్చినప్పుడు కూడా వచ్చిన ఖర్చు వచ్చినట్టుగా ఖర్చు పెడుతూ ఉంటారు. విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా ఈ మాసంలో ట్రై చేస్తే కనుక వాళ్ళకు కూడా చాలా బాగుంటుందని చెప్పవచ్చు. ఎక్కువగా నూతన వస్తువులు కొంటారు కాబట్టి మనకు అవసరమైన వస్తువులు మాత్రమే ఈ మాసంలో కొనుక్కుంటే కనుక ఖర్చులను చాలా మటుకు నియంత్రించుకోవచ్చు. మొత్తం మీద ఉద్యోగపరంగా దూరంగా వెళ్ళటం కానీ, ఉద్యోగపరంగా విదేశాల్లో ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకూలంగా రావడం కానీ చాలా బాగుందని చెప్పవచ్చు. విద్యార్థులు కూడా కొంచెం శ్రమ ఎక్కువ తీసుకొని కష్టపడితే కనుక ఈ మాసం అంతా, ఎందుకంటే ఎగ్జామ్స్ టైం వస్తుంది కాబట్టి మొదటి నుంచి కూడా మీరు చక్కగా కష్టపడి చదువుకుంటే కనుక చాలా మటుకు విజయ అవకాశాలు మెరుగ్గానే ఉన్నాయని చెప్పవచ్చు. మరింత అనుకూలమైన ఫలితాలు రావాలంటే ఈ మేషరాశి వారు ప్రతిరోజు కూడా ఓం దుమ్ దుర్గాయే నమః అని దుర్గాదేవి ఆరాధన చేయడం, దుర్గాదేవి మంత్రాన్ని జపించడం చేస్తూ ఉంటే కనుక చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే మినుముల్ని కందుల్ని దానం చేయండి, చాలా మటుకు మేలు కలుగుతుంది. మరొక రాశి గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు, శుభం భూయాత్.